కృష్ణా జిల్లా ఇడుపుగల్లులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి అకాడమీ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అకాడమీని మరో చోటికి మార్చాలని అధికారులు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయం వల్ల సుమారు 600 మంది విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈడుపుగల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సంస్థ ఐఐటి మెడికల్ అకాడమీకి సంబంధించి విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ క్యాంపస్లో సుమారుగా 500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. మొత్తం రాష్ట్రంలో మూడు చోట్ల బ్రాంచ్లు ఉంటే ఇక్కడ మాత్రమే ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ సెంటర్ అయితే ఉంది. కానీ 10th తర్వాత 2 సార్లు పరీక్షలు రాసిన తర్వాత ఇక్కడ ఈ అకాడమీకి చేరుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2వ సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ జాబితాలో లేకపోవడంతో విద్యార్థులు కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది వారు తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఏమంటున్నారు అసలు అధికారులు? సార్ మాకు ఫస్ట్ అంటే కొంచెం ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు చెప్పారు సార్, అంటే ఇది ఉండదు అని చెప్పారు. మేము అప్పటికే అన్నాము, మాకు ఎలా సార్, మరి మాకు ఇదే ఫ్యాకల్టీ కావాలి, ఇక్కడైతే మేము చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటాము, టైం అనేది వేస్ట్ అవ్వదు. అసలు మాకు నీట్ అంటే ఏంటో తెలియనప్పుడు నీట్ నేర్పించింది ఈడుపుగల్లు సార్. ఇలా ఆశలు రేపి మాకు ఏదో సాధించాలి, ఖచ్చితంగా జీవితంలో సాధించే బయటికి వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేశారు సార్. ఇప్పుడు ఇంకా ఈ సెకండ్ ఇయర్ కూడా కష్టపడి లాగాలి అని ఈ టైంలో వచ్చి ఇది లేదు అంటే మేము అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. అలా కాకుండా మిగతా క్లాసెస్ అంటే స్కూల్స్ సెకండరీ స్కూల్ వాళ్ళతో కూడా కలిసి చదవాలి అంటే అది నిజంగా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు మేము అడ్జస్ట్ అవ్వడం, ఇలా టైం అనేది కొంచెం మాకు ఎంతో వాల్యుబుల్ అయినది సార్. అలాంటి టైం అనేది కొంచెం వేస్ట్ అయినా కూడా అది మేము చాలా అది భరించలేనిదే కదా సార్. సో ఏంటంటే మాకు ఈ ఈడుపుగల్లులో ఉంటే అంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే అసలు మమ్మల్ని తీసుకోకుండా ఉండాలి. రాష్ట్రంలో కేవలం ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా ఉన్న క్యాంపస్ ఏదైతే ఉందో ఇదొక్కటే. ఇక్కడ తమ పిల్లలకి ఎంతో భద్రత ఉంటుందని చెప్పి అటు పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడున్న విద్యార్థులు కూడా చెప్తున్నారు, మొదటి సంవత్సరం చాలా చక్కగా మేము ప్రిపేర్ అయ్యాం, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇక్కడ తమకు ఒక రక్షణ ఉంది, ఖచ్చితంగా ఇక్కడే తమను 2వ సంవత్సరం కూడా కొనసాగించాలి, ఇక్కడి నుంచి వేరే చోటకి పంపించడానికి మాత్రం తమ అంగీకరించేది లేదంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా తమను ఇక్కడే ఉంచాలని తమ పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, ఈడుపుగల్ నుంచి.